ఇవాళ చూసుకుంటే శుక్రవారం నైట్ మనం బయలుదేరాము. అంటే ఇప్పుడు 12 దాటింది కాబట్టి శనివారం అయింది. నైట్ మొదలుపెట్టాం. ఒకటి మన ఎయిర్పోర్ట్ నుంచి ఒక ట్రిప్ పడింది, అది ఉప్పల్ దగ్గరలో పడింది మనకి. ఆ ట్రిప్ అయిన తర్వాత మనకి ఇంకో ట్రిప్ పడింది, చిన్న ట్రిప్ ర్యాపిడ్లో, అది అయిపోయింది. అయిన తర్వాత స్ట్రైట్గా మనం మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్లో వచ్చి మళ్ళీ ఇంకో 2 ట్రిప్ పడింది మనకి. ఇంకా 2 ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. లోపల రాగానే పిన్ పడిపోయి ఊబర్లో ఇది ఫస్ట్ ట్రిప్ అండి. మనకు ఫస్ట్ ట్రిప్ పడింది చూడండి. ఊబర్లో మనకి 10ంటికి పడింది. మన డ్యూటీ స్టార్ట్ చేసింది 9:30 ఆ టైంలో. సెకండ్ ట్రిప్ ర్యాపిడో పడింది అనమాట. అక్కడ నుంచి అదే క్యూ వచ్చేపాటికి 340 నడుస్తుంది మార్నింగ్ పూట. ఈ టైంలో చాలా కష్టం, ఫ్లైట్స్ కూడా ఎక్కువ లేవండి ఈ టైంలో. చూద్దామంటే మీకు లేదు, ఛాన్స్ లేదు. ఓకే అండి, ఈ టైంలో అయితే మామూలుగా అయితే ఇంత క్యూ నడుస్తుంది, అనవసరంగా పిన్ అయితే పడదు, మనకు తెలుసు నాకు. ఓకేనా? అలాగే మనం ఇంకా 2 ట్రిప్ చేస్తే మాకు 500 వస్తాయి బోనస్ అనమాట. హలో అండి, ఇప్పుడు మనం డ్యూటీ క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఇవాళకు టైం 6 అవుతుంది, టైం మార్నింగ్ 6 అవుతుంది. మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం చూసుకుంటే. ఎందుకంటే పిన్ మనకి ఎప్పుడో పడింది, ఆ పిన్ మనం రీచ్ అవ్వలేం. దగ్గర 300 చిల్లర పడింది. మార్నింగ్ పూట 300 అంటే మనకి చాలా కష్టం పిన్ పడాలంటే. అందుకే తీసేసాం అనమాట. మనం పిన్కి వెళ్ళిపోదాం. మనకి అమౌంట్ అయితే వాళ్ళ మనకి నిన్న ఎయిర్పోర్ట్ ట్రిప్పులు మొత్తం 3 చేశాను. అంటే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకోవడం అనమాట. 3 ట్రిప్పుల్లో మనకి 2 ట్రిప్పులకి 300 వచ్చాయి. అలా ఇంకో ట్రిప్ చేస్తే 150, మొత్తం కలిపి 400 రూపాయలు మనకు వచ్చాయి. ప్రమోషన్ వచ్చింది అనమాట మనకి. దాని తగ్గట్టు కూడా మనకి గ్యాస్ కూడా అటాక్ కాలింది అనుకుందాం. ఎందుకంటే 2 ట్రిప్పులు మన ఖాళీకి వచ్చి మళ్ళీ కావాలని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకున్నాను అనమాట. బయట ఉన్న ఖాళీ కన్నా ఇక్కడ వచ్చి తీసుకోవడం బెటర్ అని చెప్పి. ఎందుకంటే కొన్ని చోట్ల మనం వెళ్ళిన తర్వాత ఏమైందంటే నైట్ పూట మనకు సరిగ్గా దొరకవు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎటు పడతామో తెలియదు, సరిగ్గా ట్రిప్స్ ఉంటే తెలియదు. కాబట్టి నేను ఎయిర్పోర్ట్కి వచ్చి ట్రిప్లు తీసుకున్నాను అనమాట. అందుకే కొన్ని ఎయిర్పోర్ట్ ట్రిప్పులు మనకైతే ఉన్నాయి. అందుకే చేశాను అనమాట. ఎయిర్పోర్ట్ ట్రిప్పుల వల్ల వాళ్ళు చేయాలనిపించింది చేశాను అనమాట. ఎందుకంటే ఇంకా 2 ట్రిప్ చేయాలి నేను ఎయిర్పోర్ట్ చేస్తాం. నాకు 500 మనకి బోనస్ వస్తాయి, ప్రమోషన్ డబ్బులు మన వస్తాయి. అది రేపు చేస్తాను అంటే రేపు అది వాళ్ళ నైట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మన డ్యూటీ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఈ వాళ్ళైతే మనకి అమౌంట్ మనకి 2200 చిల్లర వచ్చాయన్నమాట. అమౌంట్ అయితే మనకి మిగతా అమౌంట్ అనేది మీకు క్లియర్గా మామూలుగా క్లారిఫికేషన్స్ చూపిస్తాను అనమాట. అది ఆ వీడియోలో చాలా వరకు ఏంటంటే ఫేక్ అనేది ఏమి ఉండదండి, ఉన్నట్టు చెప్తాను అనమాట. నేను ఇవాళ చేసిన ఎయిర్పోర్ట్ ట్రిప్పులు కూడా నేను చాలా వరకు బయట నుంచి ట్రిప్పులు తీసుకున్నాను అనమాట. అంటే బయటికి వెళ్ళి కొన్ని 2 ట్రిప్పులు ఖాళీగా వచ్చి తీసుకున్నాను, దగ్గరలో ఉన్నాను కాబట్టి. ఎందుకంటే నైట్ పూట మనం ఏ పక్క వెళ్తామో మనకే తెలియదు. ఆ పక్క అయిన తర్వాత మన ట్రిప్పులు ఉండవు. ఎందుకంటే మనకు నైట్ పూట అంత ట్రాఫిక్ కూడా ఉండదు. గ్యాస్ బాగా కాస్త ప్లస్ పాయింట్ అయ్యింది, కానీ ట్రిప్పులు ఉండవు, సరిగ్గా దొరకవు. అది మనం చూసి తగ్గట్టు చేసుకోవాలి. మనకి అమౌంట్ అయితే వాళ్ళ ఇట్ట చూసుకోండి. నేను చాలా వీడియోల్లో మీకు పెట్టలేదంటే కారణం ఏంటంటే సరిగ్గా వీడియో మనకి అమౌంట్ సరిగ్గా రాక ఇంట్రెస్ట్ పోయింది. అది అమౌంట్ సరిగ్గా రాక, అమౌంట్ చేయలేక వీడియోలు చేసినా ఏం చేస్తామండి. మామూలుగా నేను చాలా మంది చెప్తూనే ఉన్నాను, నేను చాలా మందికి కొత్త బండ్లు తీసుకోవద్దని ఎందుకు చెప్పి 10 సార్లు చెప్పడానికి కారణం ఇదే. సరిగ్గా లేదు. ఈసారి ఈ మధ్య ఏమైందంటే బండ్లు బాగా ఎక్కువైపోయాయి, చాలా మంది బండ్లు కొంటున్నారు అన్నమాట. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందుకు మనకు ఆంధ్ర మన ఏపీ నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం. అలాగే బయట నుంచి చాలా మంది చేస్తున్నారు పాపం. అక్కడ వాళ్ళకి పరిస్థితులు లేవు, సరిగ్గా లేదు అని అందరూ వచ్చి ఇక్కడే చేస్తున్నారు. ఎందరో బతుకుదెరువు కోసం వచ్చి అందరు ఇక్కడ పాపం కష్టపడుతున్నారు, అందులో రూపాయి సంపాదించుకోవడానికి. ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా అందరం వచ్చి కష్టపడుతుంది. మనం ఎవరు రూపాయి మాకు ఇచ్చేది కాదుగా, వాళ్ళు కష్టపడి వాళ్ళ రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ ఏమైందంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఫ్లోటింగ్ అంటే జనం ఎక్కువైపోయారు, కాంపిటీషన్ అయితే మనకి ఎక్కువైపోయింది అనమాట. ఈ కాంపిటీషన్ మూలాన ఏమవుతుందంటే ట్రిప్పులు కూడా మనకు దొరకట్లేదు. ట్రిప్ అనగానే వెళ్ళిపోతుంది, లేకపోతే దొరకట్లేదు. మీరు చూసుకుంటే కొండపూరు, మాదాపూరు, మియ్యాపూరు, నానకంగూడ ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి కదా, ఏరియాలు. అలాంటి ఏరియాలో చాలా మంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అక్కడ చూసుకుంటే మీరు బొచ్చుడు బండ్లు నైట్ పూట అక్కడే ఆగిపోయి ఉంటాయి. వాళ్ళు ఇంకా అచ్చంగా ఎయిర్పోర్ట్ ట్రిప్పుల కోసం అక్కడే ఉంటారు, ఇంకా బట్టలను పడుకొని ఉంటారు. ఇంకా వాళ్ళ కలర్ ఇంకా ఆ ప్లేస్ ఒకసారి వెళ్ళంగా ఇంకా అక్కడే కూర్చుంటారు, ఎయిర్పోర్ట్ ట్రిప్పుల కోసమే కూర్చుంటారు వాళ్ళు. ఇంకా మీరు వెళ్ళి అంతసేపు అక్కడ వెయిట్ చేసినా మీకు పడవు అనమాట. ఒకసారి పడతాయి, ఒకసారి ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళకి పడవు, ఎవరైతే అటు ఇటు తిరుగుతుంటారో వాళ్ళు పడతాయి. ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళకి పడతాయి, కానీ లేటుగా పడతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాగా బిజినెస్ అంతకుముందు అంత సరిగ్గా లేదండి, నాకైతే నచ్చట్లేదు అంతకుముందులాగా. బిజినెస్ బాగా అయితే పడిపోయింది. కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళకైతే అప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాను, బిజినెస్ సరిగ్గా లేదు, ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు నాకు అమౌంట్ ఎక్కువ వచ్చిందని వీడియో చేయడం కాదు, అమౌంట్ తక్కువ వచ్చిన అమౌంట్ కూడా వీడియోలు తీశాను, కానీ ఎడిట్ చేయడానికి టైం దొరక్క ఉన్నాయిగా ప్రాబ్లమ్స్, ఎవరి ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి. అందుకే నేను సరిగ్గా చేయలేదు, ఆ వీడియోలు పక్కన పెట్టేశాను. వాళ్ళు ఎన్నిక్స్ వేస్తే నేను ఇప్పుడు వేస్తాను చూడండి. ఇవాళ అయితే ఇది తారీఖు వచ్చేపాటికి మనకి 22 కదా,
అవును. ఇవాళ వీడియో అయితే నేను ఇవాళ నైట్ ఇవాళ వేసేస్తాను. సాయంకాలం మధ్యాహ్నం కల్లా ఈ వీడియో మీకు అప్లోడ్ అయ్యి ఉంటుంది. దీంట్లో ఏమి మనం మిక్స్ మసాలా ఏమి ఉండదు, సింపుల్గా వేసేస్తాను అనమాట. మీకు కొంతమందికి నచ్చట్లేదు, అందరికి నచ్చినట్టు వీడియో చేయాలంటే మాకు కష్టం అండి, చేయలేమండి. నాకు వచ్చింది, మా చేత అయింది, మనం ఆ టైంలో చేసి వేస్తాం అనమాట. ఆ వీడియో దానికే వీడియో చేయడానికి చాలా టైం పోతుంది మనకి. అందుకే ఈసారి ఏం లేకుండా సింపుల్గా అమౌంట్ ఎంత వచ్చింది ఏంటనేది క్లియర్ చేసేస్తాను అనమాట. మనకు కావాల్సింది అమౌంట్ అదే కదా, మనకు కావాల్సిందే కదా, బిజినెస్ ఎలా ఉంది ఏంటనేది, ట్రిప్కి ఎంత పడింది ఏంటనేది ఒక వీడియో మామూలుగా తీశాను. ఆ వీడియోలో క్లియర్గా చూసుకోండి. మీరు వీడియో మీకు అక్కడ అర్థం కాకపోతే చూసుకోండి అది ఎంత కిలోమీటర్లకి ఎంత అనేది. నైట్ పూట ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఎక్కువ కిలోమీటర్లకి ట్రాఫిక్ ఉంటుంది కదా, అమౌంట్ కూడా తక్కువ ఇస్తున్నాడు. అది మధ్యాహ్నం పూట ఆ టైంలో అయితే అమౌంట్ ఎక్కువ ఇస్తాడు కానీ గైలు ఎక్కువ కాలిద్ది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ అమౌంట్ ఏమో తక్కువ అమౌంటే ఇస్తున్నాడు, కిలోమీటర్లు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఆ వీడియోలో మీకు తెలిసిద్ది. ఆ వీడియోలో అమౌంట్ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. చూపిస్తాను ఒకసారి, చూపించి మీకు చెప్తాను ఇలా అలా ఉందని. ఓకేనా? ఓకే అండి. ఎనీథింగ్ ఏదైనా సరే మనకైతే మార్నింగ్ చేసాము. మార్నింగ్ చేస్తే ఏమో అలా ఉంటుందని చెప్పి ఇంకా నైట్కి వచ్చాను. ఎందుకంటే అంతకుముందు ఎక్కువ నైటే చేశాను అనమాట. అందుకే నాకు నైట్ పెద్దగా మనకి ఇబ్బంది లేదు, చేయడం అలవాటే కాబట్టి చేస్తున్నాను. ఓకేనండి. చూడండి ఇప్పుడు మిగతా వీడియోలో ఇంకా ఈసారి నుంచి ఇంకా లేట్ అవ్వవు మీకు. 3 రోజులు కనీసం వారంలో 3-4 వీడియోలను మీకు పెడతాను అనమాట. ఇలాగే పెడతాను సింపుల్గా, చూడండి మీరు. ఓకేనా? ఉంటారా అండి? బాయ్ అండి. ర్యాపిడ్ ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ డేట్కి ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 3వ ట్రిప్ ఇది ర్యాపిడోది. చూసుకోండి అమౌంట్ ఎంత పడింది మనకి. మన ప్రొడక్షన్ డబ్బులతో కలిపి మనకి 300 వచ్చాయి మనకి అమౌంట్. అంటే ఆ రోజు నైట్ 2 ట్రిప్పులు చేస్తే 200, 3 ట్రిప్పులు చేస్తే 450 రూపాయలు అలా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అయితే మనం ఎయిర్పోర్ట్ నుంచి 2 ట్రిప్పులు చేశాను. 2 ట్రిప్పులకి మనకు వచ్చింది 300 ప్రొడక్షన్ డబ్బులు, నాకు 300 వచ్చాయి ఎయిర్పోర్ట్ ట్రిప్పులు. రేపు నుంచి తీసుకోవాలన్నమాట మనం. ఆ తర్వాత అయిన తర్వాత 3వ ట్రిప్ చేశాను. 3 ట్రిప్ చేసిన తర్వాత మనకి 3 ట్రిప్ అంటే సారీ ఎయిర్పోర్ట్ది అది అయిన తర్వాత మనకి 2 కలిపి ఏమైందంటే మనకి చూడండి అమౌంట్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట. 2 ట్రిప్పులు చేస్తే ఎయిర్పోర్ట్లో ప్రొడక్షన్ డబ్బులతో కలిపి మనకి 300, ఇంకో ట్రిప్ ఎక్స్ట్రా చేస్తే 150 రూపాయలు. అది మన ఎందాక మీ బ్యాగ్ చూసింది ఏంటంటే మనకి అది 3వ ట్రిప్ ఎయిర్పోర్ట్ 3 ట్రిప్ అనమాట. 3 ట్రిప్పులు కంప్లీట్ చేస్తే 150, 300 వచ్చాయి కదా, ఇది 150. 3 ట్రిప్ అనమాట. 3 ట్రిప్ మనకి వచ్చి 150 రూపాయలు. ఈ 2 ట్రిప్పులు కలిపి మనకి మొత్తం 3 ట్రిప్పులు చేస్తే కంప్లీట్ చేస్తే మనకు వచ్చింది 450 రూపాయలు అనమాట. ఎయిర్పోర్ట్ ట్రిప్స్ మొత్తం 3 కంప్లీట్ చేస్తే మనకు వచ్చింది 450 రూపాయలు. ప్రొడక్షన్ డబ్బులు 450 రూపాయలు వచ్చాయి మనకి ఆ రోజు. తర్వాత చూసుకుంటే మనకి ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్తో కలిపి మనకు 4 ట్రిప్పులు అయిపోయి మళ్ళీ ఇది 5వ ట్రిప్ అనమాట. మనకి 5వ ట్రిప్ అయితే మీరు అమౌంట్ అయితే ఇంత కనబడుతుంది, మన క్యాష్ కట్ ఇంత, అమౌంట్ అయితే ఇంత. కాబట్టి మీరు పీచ్ చూసుకొని కిలోమీటర్లు ఎంత, టైం ఎంత చూసుకోండి. ఇది మనకి 6వ ట్రిప్పు. అదే తర్వాత చూసుకుంటే మనకి ఇది కూడా ఆ రోజు నైట్ బాగా పడింది. ఇది 7వ ట్రిప్ 7వ ట్రిప్ అనమాట. చిన్న ట్రిప్ అది. ఆ టైంలో మనకు ఏది దొరికిందో చూసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాను 7వ ట్రిప్పు. ఇది అయిన తర్వాత మనకి 8వ ట్రిప్ పడింది. 8వ ట్రిప్ అయితే మన క్యాష్ కట్ ఇంత, అమౌంట్ అయితే ఇంత పడింది మనకి. తర్వాత ఇది అయిన తర్వాత ఇది 9వ ట్రిప్ అనమాట. ఇదే మనకి లాస్ట్ ట్రిప్. ఇది మనకి లాస్ట్ మార్నింగ్ పడిందంట, 4:30 పడింది. అయితే మనకు ఊబర్ అయితే మనకు ఈ ట్రిప్స్, ర్యాపిడో ఒక ట్రిప్. ఊబర్ ఒకటి అయితే 3,240 రూపాయలు, ర్యాపిడో అయితే 139 రూపాయలు ఒక ట్రిప్ జరిగింది మనకి. టోటల్ కలిపి మనకి 10 ట్రిప్స్ జరిగాయంటే మొత్తం 9 ట్రిప్స్ జరిగాయి. ఓన్లీ ఊబర్ ఒకటే అయితే మనకు 3,240 రూపాయలు జరిగాయి మనకి. ఊబర్ ర్యాపిడ్ 2 కలిపి 3,380 రూపాయలు అయింది. ఈ డబ్బులు ఏం చేద్దామంటే మనం సీఎన్జీ అమౌంట్ అనేది తీసేస్తే మనకి ఎంత అమౌంట్ ఒక ఐడియా వచ్చింది. సీఎన్జీ చేస్తే 1,040 రూపాయలు మనకి సీఎన్జీ ఆ రోజు కాలింది మొత్తం టోటల్. దాంట్లో నుంచి టోటల్ నుంచి సీఎన్జీ తీస్తే 2,300 రూపాయలు. టోల్స్ కూడా తీసేస్తే మనకి ఆ రోజు వచ్చింది 2,200 రూపాయలు మనకి టోటల్ అమౌంట్ మనకి వచ్చింది అనమాట. ఆ రోజు మనకి ఎన్నింగ్స్ జరిగింది ఇదండి. నైట్ మొదలుపెట్టి మార్నింగ్ వరకు జరిగింది అమౌంట్ ఇదే మనకి వచ్చింది. ప్రస్తుతం అయితే 2,200 రూపాయలు మనకు వచ్చింది.